ఇప్పుడు ఇంతమంది నిరాశ్రయులను మీరు అంటే నిరాశ్రయులు అనే పదానికి ఉన్నటువంటి అర్థాన్ని చెరిపేసి మానవ సంబంధాలు, ఆత్మీయ సంబంధాలు, యేసుప్రభు చెప్పినప్పుడు నీవలి నీ పొరుగువాని ప్రేమించు అన్న సూక్తిని మీరు అక్షరాల పాటిస్తున్నారు. ఇన్ కేస్ ఎవరైనా మరణిస్తే అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అన్ని రకాల కులమతాలకు అతీతంగా మీరు చేస్తున్నటువంటి ఈ సేవలో రేపు చనిపోతే వాళ్ళను మీరు అంటే ఆ బాధ్యతలు కూడా మీరే మోస్తున్నారా? ఇక్కడ మన ఆశ్రమానికి ఈ నిరాశ్రయుల వసతి గృహానికి వచ్చేటప్పటికే వాళ్ళ హెల్త్ కండిషన్ పూర్తిగా సగము పోయి ఉంటుంది. ఎందుకంటే టయానికి అన్నం లేదు, స్నానం లేదు, నీళ్లు సరైన నీళ్లు తీసుకోరు, వెంట్రుకలు వాళ్ళ వేషధారణే వేరే విధంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ హెల్త్ కండిషన్ అంతా కూడా అబ్జర్వ్ చేసినప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క అనారోగ్య పరిస్థితులు మాకు అర్థమవుతాయి. ఈ క్రమంలో వాళ్ళను మేము ఏం చేస్తున్నామంటే సాధ్యమైన మేరకు వాళ్ళను ఇక్కడ మెడికల్ క్యాంప్స్ పెట్టడం వల్ల, తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులలో ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళని తిరిగి మళ్ళీ మామూలు స్థితికి తీసుకురాగలుగుతున్నాం. కానీ కొంతమంది సడన్ డెత్తులు జరుగుతున్నాయి. ఒక అతను బెంగళూరు నుంచి వచ్చినాడు, మంచి తాపీ మేస్త్రి, 4 గంటల టైంలో ఇక్కడ మంచంలో చనిపోయినాడు. చనిపోయిన వెంటనే నాకు తెలియజేసినారు. ఏం చేయాలా? వెంటనే అతని బ్యాగ్ అంతా కూడా మేము చెక్ చేస్తే వాళ్ళ కొడుకు ఫోన్ నెంబరు దాంట్లో దొరికింది. వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తే వాళ్ళ కొడుకు ఏమంటున్నాడు, చనిపోయిన తర్వాత మా నాన్న చెప్పినాడా నేను ఆయన కొడుకునని, ఎందుకు నాకు చేస్తున్నావు నువ్వు ఫోను, నాకు ఫోన్ చేయొద్దు మీరు అన్నారు. సరే అని చెప్పేసి మేమే ఆ బాడీని అంతా కూడా మామూలు మన సాంప్రదాయబద్ధంగానే మేమందరం కలిసి తీసుకెళ్ళి వాళ్ళ శ్మశానంలో పడివేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో చనిపోయిన వ్యక్తులకు మొదటి ప్రాధాన్యత ఏమిస్తామంటే కుటుంబ సభ్యులు ఏమైనా డెడ్ బాడీని తీసుకెళ్తారా అన్నది మెయిన్గా మేము ఆలోచన చేస్తాము. ఒక క్రమంలో ఇక్కడ భార్యాభర్తల్ని తీసుకురావడం జరిగింది. అతను భిక్షాటన చేసుకోవడానికి రైలు ఎక్కి పోయినాడు. వాళ్ళ భార్య ఇక్కడ చనిపోయింది. హెల్త్ కండిషన్ బాగాలేకుంటే ఇక్కడ రిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశాం. రిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆమె కండిషను పూర్తిగా ఇంకా చనిపోయే మూమెంట్గా ఉంది. హార్ట్ అంతా కూడా డాక్టర్లు వస్తున్నారు. నేను అక్కడే ఉంటున్నాను, చూస్తున్నాను. అందరూ ఏమంటున్నారు, వాళ్ళ భర్త ఉన్నాడు కదా ఆయన్ని పిలిపించండి, లాస్ట్లో మూమెంట్లోనైనా చూస్తుంది ఆమె అని అడిగినారు. నా భయం ఏంటంటే నా భార్య ఎట్లా చనిపోయింది, మీరు ఏం చేసినారని, వాళ్ళ భర్త నన్నేడా ఇబ్బంది పెడతాడో అన్న ఒక భయం నాలో ఎక్కువ అయిపోయింది. సరే నేను రిమ్స్ దగ్గర నుంచి బండి వేసుకొని నేరుగా రైల్వే స్టేషన్కు వెళ్ళే క్రమంలో మేరీమాత చర్చి ఉంది. అక్కడ మేరీమాతను ఒకటే అనుకున్నాను, వాళ్ళ భర్త దొరికితే నాకు సంతోషం, లేకుంటే వాళ్ళ భర్త దొరకకపోతే నేనేం చెప్పాలా. అతను వచ్చి అడిగినప్పుడు మీరే చంపేసినారేమోనని నా పైన నింద మోపుతాడేమో, తల్లి మీరు కొద్దిగా ఆయన కనిపించేటట్టు చేయండి అని నేను అనుకున్నాను. రైల్వే స్టేషన్ దగ్గరికి పోతేనే అక్కడే కూర్చొని ఉన్నాడు. ఏమి సుబ్బరాయుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీ భార్యకు బాగలేదు, మేము హాస్పిటల్లో జరిపించినాం రండి అని చెప్పి బండిలో ఎక్కించుకొని పోయిన తర్వాత వాళ్ళ భర్తను ఒక్కసారిగా చూసింది, చనిపోయింది ఆమె. చనిపోయిన తర్వాత మేము అనుకున్నాము ఏం చేద్దాం, మేము ఇక్కడనే మనం ఏదైనా దాన సంస్కారాలు చేద్దామా అని చూస్తే వాళ్ళ కూతుర్లు కొండాపురంలో ఉన్నారని తెలిసిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసాం, ఇట్లా మీ అమ్మ చనిపోయింది, మీరేమైనా డెడ్ బాడీని తీసుకొని మీరు ఏమైనా చేసుకుంటారన్నప్పుడు వాళ్ళు సంతోషంతో పంపండి, మేము ఇక్కడ భూస్థాపన చేసుకుంటామంటే మా ఆశ్రమం నుంచి ఇద్దరిని ఒక అంబులెన్స్ను మాట్లాడి ఆ బాడీని పెట్టి వాళ్ళకి పంపించడం జరిగింది. ఇలాగా చనిపోయిన వాళ్ళు ఒకవేళ ఇంకా యాక్సెప్ట్ చేయకపోతే మేమే దాన్ని బరువు బాధ్యతలు మోస్తున్నాము, లేదు ఒకవేళ వాళ్ళు వచ్చి తీసుకుపోతామంటే పంపిస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్న విషయము ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు కొరబడుతున్నాయి అనడానికి మంచంలో చనిపోతున్నాడు ఇంక ఇతను అనుకున్నప్పుడు భార్యకు ఫోన్ చేస్తే నాకు సంబంధం లేదు, మాకు ఫోన్ చేయొద్దు మీరు అన్నటువంటి వ్యక్తులు చనిపోయిన తర్వాత వచ్చి వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి భూస్థాపన కార్యక్రమాలు చేస్తున్నారు.
ప్రేయర్ మీటింగ్స్ పెడుతున్నారు. కానీ ఆ మంచంలో ఉన్నప్పుడు కనీసం ఒక 10 రోజులు వాళ్ళని గిన చూడగలిగితే వాళ్ళు తిరిగి బ్రతుకుతారన్న ఒక ఆశ మాలో ఉంది. కానీ అన్నీ మేము చేయలేకపోతున్నాం. కానీ కొన్నిసార్లు వాళ్ళ సహకారం కొరబడుతుంది. మనం అనుకున్నట్టు ఆ ప్రేమ ఆప్యాయతలకు దూరం అయిపోతున్నారు. ఇంత మహత్తరమైనటువంటి స్ఫూర్తిదాయకమైన మానవ సేవ మీరు చేస్తున్నారు. ఈ క్రమంలో మీకు ఏమైనా ఒకవేళ గవర్నమెంట్ కానీ లేదంటే ప్రైవేట్ సంస్థలు కానీ ఏదైనా గుర్తింపు లభించిందా? ఏదైనా అవార్డులు కానీ మీకు ఏమన్నా ప్రదానం చేశారా? అటువంటివి ఉంటే కొంచెం షేర్ చేస్తారా? 2016లో ఇక్కడ ప్రారంభించినప్పుడు ప్రభుత్వము మనకి ఈ బిల్డింగ్ను ఫ్రీగా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కరెంటు బిల్ అంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళే కడుతున్నారు. ఇలాంటి సర్వీసెస్ను మేము చేస్తున్న ఈ సేవలను గుర్తించి కడప కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో మమ్మల్ని ఒక మెంబర్గా తీసుకున్నారు. ఎవ్రీ మంత్ ఒక మీటింగ్ జరుగుతుంది. దాంట్లో మనం కొన్ని సజెషన్స్, ఇలాంటి హోమ్స్ ఎట్లా రన్ చేయాలా, ఇక్కడ మేము ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నామన్న విషయాలు వాళ్ళతో చెప్పడానికి మాకు కొంత అవకాశం దొరుకుతుంది. అట్లా ప్రభుత్వ పరంగా ఒక మంచి గుర్తింపు అయితే లభించింది. అవార్డులు అలాంటివి మేమేమి స్వీకరించలేదు. కానీ ఒకవేళ ఇస్తామన్నా కూడా నేను కొన్ని సందర్భాల్లో నేను దానికి దూరంగా ఉంటాను. ఎందుకంటే ప్రభువే చెప్పినాడు, నువ్వు చేస్తున్నది ఇంకొకరికి తెలియాల్సిన అవసరం లేదు, ఈ చేతితో చేస్తున్నది ఈ చేతికి తెలియకుండా చెయ్యి. నీ యొక్క సేవలు, నీ యొక్క పుణ్యకార్యాలు ఆ ప్రభువుకు తెలిస్తే చాలు అన్న ఆ స్ఫూర్తితోనే బ్రతుకుతున్నాము. తర్వాత ప్రైవేట్ సంస్థలు చాలామంది వాళ్ళ పుట్టినరోజులు ఇక్కడ వచ్చి జరుపుతున్నారు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నారు, తర్వాత చనిపోయిన రోజులు కూడా ఇక్కడ వచ్చి జరుపుతున్నారు, చేస్తున్నారు. మేము దాన్ని ఎందుకంటే మీరు అనుకుంటున్నట్టు ఇక్కడ ఒక 30 మంది నిరాశ్రయులు ఉంటున్నారు, ఒక్కొక్కసారి 50 మంది కూడా అవుతారు. రోజు వీళ్ళకు భోజనం పెట్టాలి. ఈ పెద్ద వర్షం పడు, ప్రమాదం జరుగు, భూకంపం జరుగు, ఏమన్నా జరుగు, వీళ్ళకైతే భోజన వసతి అయితే కల్పించాలి. ఈ రోజుల్లో భర్త, 2 బిడ్డలు, వాళ్ళ కుటుంబ పోషణ నడవడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో వాళ్ళ జీవనం, వాళ్ళు 3 పూట్ల తినడానికే ఎన్నో కష్టాలు పడుతున్న ఈ రోజుల్లో ఈ 30 మందికి రోజు భోజనం పెట్టడం ఎలా ఏంటి అని మేము 2016 నుంచి కొన్ని కష్టాలు పడ్డాం. కొన్ని సందర్భాల్లో నెక్స్ట్ రోజుకు రేషన్ ఎట్లా దొరుకుతుంది అని బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. కానీ దాన్ని మేము దృష్టిలో ఉంచుకొని మేము ఒక ఆలోచన చేశాం. ఈ కడప పట్టణంలో ఎక్కడైనా పెద్ద ఫంక్షన్స్ జరిగినా, ఎక్కడైనా ఫుడ్ వేస్ట్గా ఉన్నా, మిగిలిపోయినా మాకు ఫోన్ చేయండి, మేము దాన్ని కలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ నిరాశ్రయులు ఉన్నారు, అభాగ్యులు ఉన్నారు అని చెప్పి ఒక పరిస్థితిని అయితే అంతా మేము తెలియజేశాము. దాంతోపాటు మేము చాలామందికి అడిగాం, ఈరోజు మీ కొడుకు పుట్టినరోజు, మన వసతి గృహంలోకి వచ్చి బాబుకు మంచి కేక్ కట్ చేసి అందరికీ భోజనం పెట్టండి, మీ బిడ్డకు దీవెనగా ఉంటుంది, మీ పెళ్లి రోజు ఒక రోజు భోజనం పెట్టండి అని అడగడం జరిగింది. అలా ఈరోజు చాలామంది ప్రతిరోజు మామూలుగా నెలలో ఒక 10 రోజుల పాటు ఈ వ్యక్తులు ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ వసతి గృహంలో అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. అదే క్రమంలో మా బాల్య దశలో నేను చదువుకునే క్రమంలో మాకు ఫాదర్గా ఉండి విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఫాదర్ సగినాల ప్రకాష్ గారు వాళ్ళ సిస్టరు చనిపోయిన రోజున ఆయన ఒక స్ఫూర్తిదాయకంగా ఇక్కడ భోజన వసతిని ఏర్పాటు చేసి అందరికీ భోజనం పెట్టి అందరికి బట్టలు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగ చాలామంది దాతలు వాళ్ళ యొక్క దయార్థ హృదయంతో ముందుకొచ్చి వాళ్ళు ఇక్కడ భోజన వసతులు కల్పించడం వల్లనే దీన్ని నడపగలుగుతున్నాము. ఇంతమందికి రోజు అన్నం పెట్టడం అంటే మా వల్ల అయ్యే పని కాదు, అయినప్పటికీ మనం దీన్ని నడుపుతున్నాం. నా పేరు నాగవేణి సార్. నాకు ఇంట్లో చాలా ఇబ్బంది పెడుతున్నారు.
ఆడించి చిన్న బిడ్డ దగ్గర పోతాను ఆడ తిడతా ఉన్నారు. పెద్ద పిల్ల దగ్గర పోతే పెద్ద పిల్ల కూడా తరిమేస్తుంది. ఆ సన్న పిల్లడి దగ్గర పోతే తరిమేస్తారు. సన్న పిల్లడు చూస్తే పనికి పో చెప్తా ఉంటాడు. నా చేత అయ్యలేదు అంటే కూడా ఈనుడు అని దానికే సారి ఎక్కడ పోవాలా ఎక్కడ లేదని ప్రపంచమే తిరిగి ఒక ఆశ్రమం ఉండే సార్. ఆ ఆశ్రమంలో పోయి ఉంటిని. ఆడ కూడా తరిమేస్తూ ఉన్నారు కదా, ఎక్కడ పోవాలా ఎక్కడ లేదో అని ఉంటుంది సార్. ఒక అమ్మ వచ్చి ఇక్కడ ఉందమ్మా ఆశ్రమం, అక్కడ పో బాగా చూస్తారు నిన్న అని పంపించినారు సార్. ఏ బస్ స్టాండ్ల దగ్గర ఆడ ఈడ అడుగుతుంది సార్. ఆడ కూడా ఎవరు చెప్పలేదు. ఒక్కో ఆటోలో అడిగితే ఒక అప్ప వచ్చి తోలుకొని వచ్చి ఇక్కడ ఉంది చూడమ్మా ఆశ్రమం బాగుంది, మీ పోయి ఆడ ఉండు బాగా చూస్తారు అన్నారు సార్. దానికే అక్కడి నుంచి వచ్చి ఈడ వస్తుంది సార్. బాగా చూసుకుంటారు, ఏం ఇబ్బంది లేదు. నాకు బాగా నెమ్మదిగా ఉంటాను సార్. ఎవరు ఉండరు, నాకు ఎవరు లేదు, దిక్కు లేకుంది. ఈడ వచ్చి ఉంటాను. ఈళ్ళే తండ్రి ఈళ్ళే తల్లి అని అనుకొని ఉంటాను సార్. నా పేరు రామచంద్ర, మాది గుంటూరు. నా కుటుంబంలో పెద్ద విషాదం జరిగింది. 6 నెలల్లో నా కుటుంబంలో ఉన్న తల్లి, తండ్రి, భార్య, 3 పిల్లలు మరణించారు. నాకు జీవితం మీద విరక్తి పుట్టి దేశాటన చేయడానికి పోయా. కొంతకాలం దేశాటన చేశా. ఇప్పటికీ 24 సంవత్సరాలు. ఒక 4 సంవత్సరాల క్రితము ఈ కడప ప్రాంతానికి వచ్చా. ఈ కడప ప్రాంతంలో తిరుగుతూ ఉండగా రైల్వే స్టేషన్లో నిద్రపోతున్నప్పుడు స్నేహాలయ నిరాశ్రయాల వసతి గృహాన్ని నుంచి కేర్ టేకర్లు అనేవాళ్ళు ఎవరో వచ్చి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. జీవితం అంటే ఒక రకమైనటువంటి వైరాగ్యంతో ఉన్నటువంటి నన్ను ఈ ఆశ్రమంకి వచ్చిన తర్వాత జీవితం మీద ఆశ పుట్టింది. కొంతకాలం అన్నా బ్రతకాలని చెప్పి. ఎందువల్లంటే ఇక్కడ మమ్మల్ని చూసే విధానము అంత బాగుంటూ ఉంటుంది కాబట్టి. మరి ఈ ఆశ్రమాన్ని నడిపిస్తేవారు ఎవరయ్యా అంటే శ్రీ యాగప్ప గారు. ఆయన మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆయన దేవుడితో సమానం అని చెప్పవాలి మేము. ఎందువల్లంటే బయట ఎవరు కూడా మమ్మల్ని ఆదరించరు. అలాంటిది ఈయన ఉదయము టిఫిను, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనము 3 పూట్ల పెట్టింది కాకుండా మాకు ఏమన్నా జ్వరాలు కానీ ఏమన్నా వస్తే ఆయన చూసుకుంటారు మమ్మల్ని చాలా బాగా. మరి అలాంటి ఆశ్రమాన్ని అలాంటి వ్యక్తి మమ్మల్ని చనిపోకుండా బ్రతికించినందుకు వారికి కృతజ్ఞతలు. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గృహస్థ క్రైస్తవుడిగా, కథోలికుడిగా మీరు అంటే జనరల్గా ఏమనుకుంటారంటే ఫాదర్లు, సిస్టర్లు వీళ్ళు మాత్రమే సేవలు చేస్తారు, వీళ్ళు మాత్రమే ఈ యొక్క హ్యూమానిటీ సర్వీసు అంటే సంస్థలు చేస్తారు కాబట్టి వాళ్ళు ఓకే. కానీ ప్రత్యేకంగా ఒక గృహస్థ క్రైస్తవుడిగా, ఒక కథోలికుడిగా మీరు చేస్తున్న ఈ సేవ నిజంగా ప్రశంసనీయమైంది. ఆ వివరణ గురించి కాస్త చెప్తారా? కథోలిక క్రైస్తవుడిగా నేను పెరిగిన వాతావరణము, నేను తెలుసుకున్న విషయాలు, నేను మొదటగా మీకు చెప్పినట్టు ఒక మంచి సమరయుడు ఏ విధంగా ఆ సన్నివేశం, ఆ బైబిల్ గ్రంథంలో ఆ మాటలు,
ఆ ప్రేమను ఆ కరుణను ఏ విధంగా అతను ఒక సాటి మనిషి మధ్య ఎలా చేశాడన్నది ఒక గృహస్థ క్రైస్తవుడిగా నేను నా జీవితానికి అన్వయించుకొని నేను ఈ సర్వీసెస్ను ప్రారంభించాను. మీరు అన్నట్టు కేవలము ఫాదర్స్ సిస్టర్స్ వాళ్ళు మాత్రమే ఈ సర్వీసెస్ చేస్తున్నారు అనేది కాదు, కానీ చాలామంది ఫాదర్స్ సిస్టర్స్ దగ్గర చదువుకొని వాళ్ళ అభ్యాసంలో వాళ్ళ విద్యాబుద్ధులు వాళ్ళ దగ్గర నేర్చుకున్న తర్వాత ఒక గృహస్థ క్రైస్తవుడిగా నేను కూడా ఈ శ్రీసభలో ఈ మేత్రాసనంలో ఒక కథోలిక క్రైస్తవుడిగా నా సేవలు అందించాలి, నేను నలుగురికి సేవ చేయాలన్న సంకల్పంతో ఎంతోమంది చేస్తూ ఉన్నారు. కానీ అవి వెలుగులోకి రావడం లేదు. వాస్తవంగా చెప్పాలంటే మొట్టమొదటగా దివ్యవాణి ఛానల్ ఈ కార్యక్రమం పెట్టి అతి సామాన్యమైన వ్యక్తులు కథోలిక క్రైస్తవులుగా ఉండో దేవుని తెలుసుకొని దేవుని మాటలకు ఇన్స్పైర్ అయ్యి సేవలు చేస్తున్న వాళ్ళను వెదికి పట్టుకొని వాళ్ళతో మాలాగా మాట్లాడించడము, మా యొక్క అనుభవాలను ఛానల్ ద్వారా ప్రేక్షకులకు అందించడం అన్న ఒక మంచి ఆలోచనకు మాత్రము దివ్యవాణి టీవీ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గృహస్థ క్రైస్తవులు కూడా చాలామంది వారి సేవలను వివిధ రూపాలలో చేస్తున్నారు. 99లో ప్రారంభించిన ఈ సేవా కార్యక్రమం ఈనాటి వరకు రకరకాలుగా ఈ యొక్క నిరాశ్రయుల వసతి గృహమే కాకుండా ఎన్నో రంగాలలో హెల్త్ పరంగా, తర్వాత పేద పిల్లలకు చదువు విషయంలోనూ మేమెంతో ఇతర కార్యక్రమాలు కూడా చేయగలుగుతున్నాము. కాబట్టి గృహస్థ క్రైస్తవులను ప్రోత్సహించేటువంటి ఇలాంటి కార్యక్రమంకు నేను ప్రత్యేకంగా దివ్యవాణి టీవీ ఛానల్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాగనే ప్రోత్సహించండి. గృహస్థ క్రైస్తవులు కూడా ముందుకొస్తారు సేవ చేయడానికి, దేవుని సేవలో, ముఖ్యంగా మానవ సేవలో, 10 మందికి ప్రేమను పంచడంలో. ఇది మానవ సేవ అని కూడా నేను అన్నను, కానీ ప్రభు ప్రేమను 10 మందికి పంచడం అనేదే నేను నమ్ముతాను. యేసు ప్రభు అన్న ఒక పేరు ఇంత ప్రపంచాన్ని కదిలిస్తూ ఉంది, ఎంతోమంది అభాగ్యులను అనాథలను ఆదరిస్తూ ఉంది. ఆయన కరుణను మేము పంచుతున్నాము గృహస్థ క్రైస్తవుడిగా. మదర్ తెరేసా యొక్క స్ఫూర్తి కూడా మమ్మల్ని కదిలించింది. మేము మా కుటుంబ జీవనం జరుపుకుంటూనే ఇతరులకు సేవ చేసే ఒక గుణాన్ని మేము అలవర్చుకొని ముందుకు పోతున్నాం. నా పేరు ఎస్ జయన్న. నేను అగ్రికల్చర్ రీసెర్చ్లో జాబ్ చేస్తూ 2017లో రిటైర్డ్ అయినాను. రిటైర్డ్ అయిన తర్వాత నేను ఖాళీగా ఇంట్లో ఉన్నప్పుడు నేను ఏదో ఒక సేవ చేయాలా, ఒక సంస్థలోకి వెళ్ళిపోవాలా అనేటువంటి ఒక ఆలోచనతో యాగప్ప సారు మాకు గత 15-20 ఏళ్ళ నుంచి పరిచయము. సార్, నేను ఇక్కడికి వచ్చి ఈ సంస్థలో కొద్దిగా సేవ చేస్తాను అంటే, మంచిది సార్, మీరు పెద్దవారు, మాకు కొన్ని అనుభవం కూడా వస్తాయి, మీరు కంపల్సరీగా ఇక్కడ వచ్చి సేవ చేయండి అని చెప్తే నేను ఇక్కడ జాయిన్ అయినాను. మరి యాగప్ప సారు వాళ్ళ సర్వీసులో ఎంతోమందిని స్టేషన్ల నుంచి, చర్చిల నుంచి, మసీదుల నుంచి రకరకాల వ్యక్తులను తీసుకొచ్చి ఆయన జాయిన్ చేసి వాళ్ళ అభివృద్ధి కోసం ఎంత కృషి చేసినారు. నా పేరు రవి. మా ఊరు వచ్చి నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి. గత 4 సంవత్సరాల క్రితము నా భార్యకు నాకు గొడవ అయ్యి నాకు విడాకులు అయిపోయింది. అయిపోయాక నా భార్య వాళ్ళ తల్లిగారింటికి పిల్లల్ని తోలుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక నాకు ఎవరు తోడలేరని నేను ఒంటరిగానే అక్కడక్కడ తిరుగుతూ పనిచేస్తూ బ్రతుకుతున్నాను. అనుకోకుండా వరంగల్ వెళ్ళాను. వరంగల్లో పనిచేస్తున్నప్పుడు బిల్డింగ్ పై నుంచి జారి కింద పడి నా తిత్తి జాయింట్ ఇరిగిపోయింది. ఇరిగిపోయాక కూడా ఫోన్ చేసి ఇలా అయింది, కాలు ఇరిగిపోయిందని వేరే వాళ్ళు చెప్తే కూడా ఆయన లేడు, ఆయన చనిపోయి 3 సంవత్సరాలు అయిందని చెప్పేశారు. ఎవరు రాలేరు. అనాథగా ఎంజిఎం హాస్పిటల్లో నాకు చేర్చారు. అక్కడే ఉన్న స్టాఫే నాకు చూసుకొని ఆపరేషన్ చేసి నాకు 2 నెలలు రెస్ట్ ఇచ్చి వాళ్ళు బాగా అయ్యాక పంపించారు. పంపించిన తర్వాత ఏ ఆధారం లేక బస్టాండ్లో అక్కడిక్కడ అడుక్కొని అట్లనే సహజీవనం సాగించాను ఒక 2 నెలలు 3 నెలలు. తర్వాత కొద్ది కుదురుపడాక వేరే అక్కడ పని ఉందంటే వెళ్ళాను. ఆడ పని చేస్తూ ఏదో మామూలుగా కూలి పని చేస్తూ ఉన్నప్పుడు జారి మళ్ళీ కింద పడి మళ్ళీ మోకాలు దెబ్బ తగిలి
మోకాలు ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇన్ఫెక్షన్ వచ్చి మళ్ళీ హాస్పిటల్లో నాకు అడ్మిట్ అయిపోయాను 2 నెలల వరకు. ఏ ఆధారం లేక నిరాశ్రయగృహం నిజామాబాద్లో ఒక చోట ఉందని చెప్తే అక్కడికి వెళ్ళాను. అక్కడ వెళ్ళి 3 నెలలు అలాగే ఉన్నాను. ఉన్న తర్వాత అక్కడ బెడ్ మట్టుకే ఉంటుంది, ఫుడ్ అని ఏముంటుంది. ఎవరైనా దాతలు ఇస్తే ఫుడ్, లేకుంటే 2 రోజులైనా 3 రోజులైనా ఉపవాసం ఉండాల్సిందే, లేకుంటే ఎక్కడైనా బయట పోయి హోటల్లో అక్కడిక్కడ అడుక్కోవటం వేసి. అలా ఉన్నప్పుడు ఒక ఆయన ఉండి నాకు పరిచయం అయ్యి, తిరుపతిలో ఇట్లా వసతి గృహాలు ఉన్నాయి, అక్కడ పోతే నీకు మంచి స్పెషాలిటీ ఉంటుంది అని చెప్తే తిరుపతి వచ్చాను. తిరుపతి వచ్చి ఒక రోజల్లా అక్కడ ఉన్నాను. నాకేం అర్థం కాక అది ఎక్కడ ఉందో నిరాశ్రయుల గృహము లేక నాకు అర్థం కాక స్టేషన్లో ఉన్నాను. స్టేషన్లో ఉంటే బాకరావుపేట మల్లయ్య అని ఆయన కలిసి ఇక్కడ ఏమంత సదుపాయం లేదులే, పలానా కడపకి వెళ్తే బాగుంటుందని కడపకు తోలుకొని వచ్చాడు ట్రైన్లో. తోలుకొచ్చి గత నెల 5వ డేట్న ఇక్కడ తోలుకొచ్చి నాకు సార్ ద్వారా, జయన్న సార్ ద్వారా నాకు పరిచయం చేశాడు. పరిచయం చేసి ఇక్కడ సదుపాయాలు బాగుంటుంది, నీకు 3 పూటలు భోజనము, మంచి నిద్ర, పడక అన్నీ ఇస్తారు, అన్ని సదుపాయాలు ఉంటుంది, ఇక్కడ ఉండని చెప్పి ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఇక్కడ జాయిన్ అయ్యాక ఇప్పుడు నేను నెల మీద 40 రోజులైంది. 40 రోజుల నుంచి నాకు ఇబ్బంది ఏం లేదు, బాగుంది, అన్ని సదుపాయాలు బాగుంది. 3 పూటలు భోజనము, స్నానానికి, బాత్రూమ్కి ఏ ఇబ్బంది లేదు. యాగప్ప గారు, చివరిగా ఇప్పుడు దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, అంటే సమాజానికి, ఇలా తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన పిల్లలకు అనుకోండి, లేదా కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి మానసిక రుగ్మతలను రూపుమాపే విధంగా ఒక ప్రేరణగా కుటుంబాలకు, సమాజానికి, అత్తా కోడళ్లకు, లేదా కుటుంబ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరిని దృష్టిలో ఉంచుకొని మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు మీదైన సందేశం అందిస్తారా? మీరు మంచి మాట అడిగారు. చివరిగా సమాజానికి మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే, చూసిన ఈ ప్రయాణంలో ఎంతోమంది వాళ్ళ జీవితాలను చూసాము. కానీ సమాజానికి మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే, ఒకనాడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి, వసుదైక కుటుంబాలు అన్నారు. అందరూ సంతోషంగా జీవించేటువంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయింది. ఒంటరిగా బ్రతకడం నేర్చుకుంటున్నారు, భార్యాభర్తలు మాత్రమే బ్రతకడం నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రులు బిడ్డలు బరువు అనుకుంటున్నారు, ప్రేమను పంచలేకపోతున్నారు. ఈ స్పీడు యుగంలో, ఈ కంప్యూటర్ యుగంలో వాళ్ళ జీవన ప్రయాణాలలో లగ్జరీస్ ఎక్కువైపోయినాయి, ప్రేమలు తగ్గిపోతున్నాయి, బిడ్డలతో సంతోషంగా గడిపే రోజులు లేకుండా పోతున్నాయి. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే, కుటుంబంలో అందరూ కలిసి జీవించండి. అమ్మ, నాన్న, భార్య, భర్త, బిడ్డలు కలిస్తేనే కుటుంబము. ముసలి వాళ్ళు అయినారని చెప్పి వాళ్లకు భోజనం పెట్టడానికో, వాళ్ళని ఆదరించడానికో మీరు నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళు రేపొద్దున బజారుకు వస్తున్నారు. భర్త మీద భార్య, భార్య మీద భర్త నిందలేసుకొని వాళ్ళు విడిపోయి జీవిస్తే మీరు రోడ్డు మీదకి వస్తున్నారు. విడిపోయి జీవించడం వల్ల నిరాశ్రయులవుతున్నారు, అభాగ్యులవుతున్నారు. దాన్ని నిరోధించాలంటే కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. కుటుంబంలో ప్రేమ, ఆప్యాయతలు పెంపొందింపబడాలి. ఆధ్యాత్మిక జీవనం పెరుగుదల రావాలి. ఎక్కువగా దేవుని భయముతో, దైవ భయముతో మనకు దగ్గరలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తే ఈ ప్రేమ, ఆప్యాయతలు ఆటోమేటిక్గా కుటుంబంలోకి వస్తాయి. కాబట్టి ప్రతి మనిషిని ప్రేమించండి, ప్రతి మనిషిలో దేవుణ్ణి చూడండి. ఏం చేసినా మనిషి దేవుడు తన రూపంలో చేసుకున్నాడు, ఆయన ఊపిరిని పోసినాడు. ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు అన్న ఒక సంకల్పంతో ప్రతి మనిషిని ప్రేమిస్తే, ప్రతి మనిషికి ప్రేమ, ఆప్యాయతలను ఇవ్వగలిగితే ఈ నిరాశ్రయుల వసతి గృహాలకు ఎక్కువగా రారు. మాకు పెద్దగా
పని కూడా ఉండదు. కానీ సాధ్యమైన మేరకు ప్రేమను ఆప్యాయతను కుటుంబంలో పంచండి. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ నలుగురికి ఏదైనా చేద్దాము, 10 మందిని ఆదరిద్దాము, ఆదరిస్తున్న వారికి చేయూతనిద్దాము అన్న ఒక సంకల్పంతో జీవించండి. మేము చేస్తున్నాం, ఎంతోమంది వాళ్ళ సహాయాలు అందిస్తున్నారు కాబట్టి మేము చేయగలుగుతున్నాము. కాబట్టి సేవా గుణాన్ని, సహాయం చేసే తత్వాన్ని కూడా నేర్చుకొని మంచి గృహస్థ క్రైస్తవులుగా ముందుకు సాగితే మన సమాజం ఒక పరలోక రాజ్యం అన్న సమసమాజ స్థాపన నిర్మించిన వాళ్ళం అవుతాము. దానికోసం కృషి చేసిన వాళ్ళము, ప్రయాసపడిన వాళ్ళం అవుతాం. చాలా సంతోషం యాగప్ప గారు. నిజంగా ఘనమైన సేవ, ఉత్తమమైన సేవ, శ్రేష్టమైన సేవ, ఇంతటి మహోన్నతమైనటువంటి క్రీస్తు ఆశయాలు, క్రీస్తు బోధించిన ప్రతి మాటలో ఉన్నటువంటి అర్థాన్ని మీరు గ్రహించి ఈరోజు ఇంత సేవ చేస్తున్న మీకు దివ్యవాణి టీవీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. చూశారు కదండి, యాగప్ప గారు చేస్తున్నటువంటి ఒక గొప్ప సేవ చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనది. ఇటువంటి మరో మంచి సమరినితో వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.